Good morning, everyone. So, very good news to all of you. LTX classes వాళ్ళు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ లాంచ్ చేయడం అనేది జరిగింది. అండ్ దిస్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఆల్సో కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఒకసారి మీరు తీసుకుంటే మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు దీనికి మీకు యాక్సెస్ అనేది లభిస్తుంది. అర్థమైందా? నో రెస్ట్రిక్షన్స్, నో టైం పీరియడ్ రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. మీరు చక్కగా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ని ఎంత కాలం కావాలంటే అంతకాలం యాక్సెస్ చేసుకోవచ్చు. సో క్లాసెస్ బై నేను అండ్ సురేష్ సార్ మా ఇద్దరమే కలిపి హ్యాండిల్ చేయడం అనేది జరుగుతుంది. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. సో ఇనాగ్రల్ ఫీ కింద ఫీజు అనేది జస్ట్ 10,000 ఉంచడం అనేది జరిగింది. సో 16th ఆగస్ట్ నుంచి, ఇది 15th వరకేనండి, ఆగస్టు 16వ తారీఖు నుంచి ఫీజు అనేది 15,000 అవ్వబోతుంది. సో ఈ లోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. అర్థమైందా? సో లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. బేసిక్స్ అనేవి, పునాదులు అనేవి స్ట్రాంగ్గా ఉంటే బిల్డింగ్ తర్వాత స్ట్రాంగ్గా ఉంటుంది. సో మీ ప్రిపరేషన్కి, యూపీఎస్సీ ప్రిపరేషన్కి ఒక గట్టి పునాది అనేది పడుతుంది, ఒక గుడ్ స్టార్ట్ అనేది లభిస్తుంది. జాయిన్ అవ్వాలనుకుంటే అది ప్రత్యూష మేడం నెంబర్ 7893899553 మేడం నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వండి. అండ్ ఇంకొక వెరీ గుడ్ న్యూస్ ఏంటి అంటే, మీకు యూపీఎస్సీ కోర్సెస్ మీద కూడా చాలా ఎప్పుడూ లేనటువంటి విధంగా గొప్ప ఆఫర్స్ అనేవి ఉండడం అనేది జరిగింది ఫర్ అవర్ ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్ కింద కొత్త ఒక ఇండిపెండెన్స్ డే క్యాంపెయిన్ అనేది రన్ చేస్తున్నారు ఇన్స్టిట్యూట్ వాళ్ళు. సో ఈ ఫీజు అనేది 15th ఆగస్ట్ వరకే ఉంటుంది. 16th నుంచి మళ్ళీ యథావిధిగా ఫీజులు పెరిగిపోతాయి. సో 15th ఆగస్ట్ లోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఇప్పుడే చెప్పాను కదా, 15,000 ఎంత మాత్రం కాదు, 10,000 మాత్రమే. అండ్ నెక్స్ట్ యూపీఎస్సీ ఆప్షనల్స్. మన ఇన్స్టిట్యూట్లో ఆప్షనల్స్ మీకు తెలుసనే అనుకుంటున్నాను. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ. సో ఏది జాయిన్ అవ్వాలనుకున్నా లైవ్ ప్లస్ రికార్డెడ్ సింగిల్ పేమెంట్ చేస్తే 25,000 కాదు, జస్ట్ 20,000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇస్తున్నాం. యూపీఎస్సీ ఇన్ఫినిటీ లైవ్ ప్లస్ రికార్డెడ్ సింగిల్ పేమెంట్ చేస్తే 50,000 కాదు, ఓన్లీ 40,000 మాత్రమే. 40,000కి మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ వచ్చేస్తుంది. ఇంకా యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే ఈ ఎన్సీఆర్టీ కోర్స్ ఏదైతే ఉంటుందో దీని కాంప్లిమెంటరీగా మీకు యాక్సెస్ అనేది లభిస్తుంది. యూ విల్ బి గివెన్ కాంప్లిమెంటరీ యాక్సెస్ టు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఇఫ్ యూ టేక్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. లైఫ్ టైం వ్యాలిడిటీతో యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో, ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో ఉంటుంది. బిగినర్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఉంటుంది. బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి, లోతుల నుంచి మొదలుపెట్టి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా మీకు లభిస్తుంది. సో చక్కగా జాయిన్ అవ్వాలనుకుంటే ఇది ప్రత్యూష మేడం నెంబర్ 7893899553 మేడం నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చమ్మా. కరెంట్ అఫైర్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయడం అనేది జరుగుతుంది. చాలా మంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి ఇబ్బంది పెట్టేది కరెంట్ అఫైర్స్ కూడా చక్కగా ప్రిపరేషన్ జరుగుతుంది ఇఫ్ యూ జాయిన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ కోర్సెస్. మరి ఇప్పుడు మన క్లాస్లోకి వెళ్ళిపోదాం, జాగ్రత్తగా వినండి అమ్మా. సో 6th ఎన్సీఆర్టీ జోగ్రఫీలో ఫస్ట్ చాప్టర్ ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. ద ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టమ్ అంటే ఏంటి? తెలుగులో సౌర కుటుంబం అంటాం. సోలార్ ఫ్యామిలీ అని చెప్పడం అనేది జరుగుతుంది. సంథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు సన్ అని చెప్పి అర్థం. సో సోలార్ సిస్టంలో మన ఎర్త్, మన ప్లానెట్, మన భూమి ఎలా ఉంది, ఏంటి, అసలు సోలార్ సిస్టమ్ అంటే ఏంటి, చాలా బేసిక్స్ అనేవి మనం ఈ చాప్టర్లో తెలుసుకోబోతున్నాం. సో మన చిన్నప్పుడు నేర్చుకున్నవి కొన్నిసార్లు ఫన్నీగా అనిపిస్తాయి, బట్ డీటెయిల్డ్గా నేర్చుకుందాం, ఎందుకంటే మన ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. జాగ్రత్తగా వినాలి. చూడండి, అయితే మొదట ఏం చెప్పారు? సూర్యాస్తమం అయిన తర్వాత, సన్సెట్ అయిన తర్వాత ఎప్పుడైనా మీరు ఆకాశాన్ని చూసారా? ఎంతో అందంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆకాశం అంతా మెరుస్తుండేటటువంటి వస్తువులు కనిపిస్తూ ఉంటాయి. వాటినే మనం నక్షత్రాలు అని చెప్పి, స్టార్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఆకాశం అంతా నక్షత్రాల చీర కట్టుకున్నట్టు ఉండడం అనేది జరుగుతుంది. చాలా అందంగా ఉంటుంది. ద హోల్ స్కై ఈజ్ ఫిల్డ్ విత్ టైనీ షైనింగ్ ఆబ్జెక్ట్స్. చిన్నగా మెరుస్తుండేటటువంటి ఆబ్జెక్ట్స్ ఉంటాయి. దే ఆర్ బ్రైట్, అండ్ కొన్ని బ్రైట్గా ఉంటాయి, కొన్ని డిమ్ కలర్లో ఉండడం అనేది జరుగుతుంది. సో ఎలా అనిపిస్తుందంటే ఆకాశం అంతా ఈ డైమండ్స్, ఈ తాలూకా వజ్రాలు పరిచారా అనేటట్టు విధంగా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ అలాంగ్ విత్ దీస్ బ్రైట్ ఆబ్జెక్ట్స్, ఈ మెరుస్తూ ఉండేటటువంటి ఆబ్జెక్ట్స్తో పాటు మీరు మూన్, చంద్రుడిని కూడా చూసుంటారు చాలా వరకు. సో చంద్రుడు కూడా మనకు కనిపించడం అనేది జరుగుతుంది. ఇట్ మే హౌఎవర్ అపియర్ ఎట్ డిఫరెంట్ టైమ్స్, డిఫరెంట్ షేప్స్ అండ్ డిఫరెంట్ పొజిషన్స్. అఫ్ కోర్స్ మనకు రోజు చంద్రుడు ఒకేలా కనిపిస్తాడా అంటే కనిపించడు. ఒక్కొక్క రోజు ఒక్కోలా కనిపించడం అనేది జరుగుతుంది. చంద్రుడు అక్కడే ఉంటాడు, అలాగే ఉంటాడు, కానీ మనకు కనిపించడం మాత్రం డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటాడు. సో యూ కెన్ సీ ద ఫుల్ మూన్ ఓన్లీ వన్స్ ఇన్ అబౌట్ ఏ మంత్ టైమ్. నెలకి ఒక రోజే మీరు ఫుల్ మూన్, పూర్తిగా చంద్రుడిని చూడడం అనేది జరుగుతుంది, చూడగలరు.
ఇట్ ఈజ్ ఫుల్ మూన్ నైట్ ఆర్ పూర్ణిమ. ఏ రోజైతే చంద్రుడిని మీరు పూర్తిగా చూడగలుగుతారో ఆ రోజుని ఫుల్ మూన్ నైట్ అంటాం, లేదా పూర్ణిమ అంటాం, లేదా పౌర్ణమి అని తెలుగులో అనడం అనేది జరుగుతుంది. అండ్ తర్వాత కొన్నిసార్లు మీకు అసలు చంద్రుడు కనిపించను కూడా కనిపించడు. ఏ రోజైతే చంద్రుడు మీకు కనిపించలేదో ఆ రాత్రిని న్యూ మూన్ నైట్ అని చెప్పడం అనేది జరుగుతుంది, లేదా అమావాస్య అని చెప్పడం అనేది జరుగుతుంది. తెలుగులో అమావాస్య అంటాం. సో ఆన్ దిస్ అమావాస్య నైట్, దట్ ఈస్ న్యూ మూన్ నైట్, యూ కెన్ వాచ్ ద నైట్ స్కై ఇన్ ఎ బెస్ట్ పాసిబుల్ వే. స్కై అనేది మీకు క్లియర్ గా కనిపించడం అనేది జరుగుతుంది. నక్షత్రాలు అనేవి క్లియర్ గా కనిపిస్తున్నాయి. అఫ్ కోర్స్ ప్రొవైడెడ్ ఇట్ ఈస్ ఎ క్లియర్ నైట్. క్లియర్ గా ఉండాలి, మేఘాలు కానీ ఏమీ లేకుండా ఉంటే అప్పుడు మనకి ఆ సాయంత్రం మనకి నైట్ మనకి ఆకాశం అనేది చాలా క్లియర్ గా కనిపించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో చూడండి, దీస్ ఆబ్జెక్ట్స్, ద సన్ కానీ ద మూన్ కానీ అండ్ ఆల్ దోస్ ఆబ్జెక్ట్స్ షైనింగ్ ఇన్ ద నైట్ స్కై ఆర్ కాల్డ్ సెలిస్ట్రియల్ బాడీస్. మనకి నైట్ అయితే ఆకాశంలో కనిపించేటటువంటి వాటన్నిటిని ఏమంటామో సెలిస్ట్రియల్ బాడీస్ అంటాం. సెలిస్ట్రియల్ బాడీస్ అంటే తెలుగులో ఖగోళ వస్తువులు అంటాం. సెలిస్ట్రియల్ బాడీస్ అంటే నాట్ ఓన్లీ స్టార్స్ అమ్మ, దీస్ ప్లానెట్స్ వస్తాయి, దాంతోపాటు మూన్, మనకి ఆకాశంలో కనిపించేవన్నీ, మనకి చీకట్లో ఆకాశంలో కనిపించేవన్నీ మనకి సెలిస్ట్రియల్ బాడీస్ అని చెప్పి అంటారు. సమ్ సెలిస్ట్రియల్ బాడీస్ ఆర్ వెరీ బిగ్ అండ్ హాట్. కొన్ని సెలిస్ట్రియల్ బాడీస్ మాత్రం చాలా పెద్దగా ఉంటాయి, చాలా హాట్ గా ఉండడం అనేది జరుగుతుంది. టెంపరేచర్ అండ్ దాంతోపాటు వెలుతురు ఏదైతే ఉంటుందో, వేడిమి ఏదైతే ఉంటుందో వాటిని వెదజల్లుతా ఉండడం అనేది జరుగుతుంది. టెంపరేచర్ అండ్ దాంతోపాటు లైట్. దే ఆర్ మేడప్ ఆఫ్ గ్యాసెస్. అవి గ్యాసెస్ తో తయారై ఉండడం అనేది జరుగుతుంది. దే హ్యావ్ దేర్ ఓన్ హీట్ అండ్ లైట్ విచ్ దే ఎమిట్ ఇన్ లార్జ్ అమౌంట్స్. సో ఇవి వాటికంటూ ఓన్ ఉష్ణోగ్రత అవే ప్రొడ్యూస్ చేసుకోగలుగుతాయి అండ్ లైట్ ఏదైతే ఉంటుందో లైట్ ని కూడా వెదజల్లగలుగుతాయి. సో ఈ లైట్ ని, హీట్ ని లార్జ్ అమౌంట్స్ అవి ఎమిట్ చేయగలుగుతాయి. సో దోస్ సెలిస్ట్రియల్ బాడీస్ ఏవైతే ఉంటాయో వాటిని స్టార్స్, నక్షత్రాలు అని చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దోస్ celestial bodies which are big and hot, and those celestial bodies which are made up of gases, and those celestial bodies which can emit their own heat and light are called స్టార్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ద సన్ ఈజ్ ఎ స్టార్. రియల్లీ? అవునా? సన్ అనేటటువంటిది సూర్యుడు నక్షత్రం అంట. చూడండి, కౌంట్లెస్ ట్వింక్లింగ్ స్టార్స్ ఇన్ ద నైట్ స్కై ఆర్ సిమిలర్ టు ద సన్. సో మనకి చాలా నక్షత్రాలు కనిపిస్తాయి కదా, మనకి చిన్న చిన్నగా మెరుస్తూ ఉంటాయి కదా, అవన్నీ మన సూర్యుడిలానే నక్షత్రాలు. బట్ వీ డు నాట్ ఫీల్ దేర్ హీట్ ఆర్ లైట్. కానీ మనకి వాటి తాలూకు హీట్ అండ్ లైట్ మనకు వస్తుందా? మనకి హీట్ అండ్ లైట్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? మన ప్లానెట్ కి సూర్యుడి నుంచి రావడం అనేది జరుగుతుంది. ఎందుకు వాటి నుంచి రావట్లేదు? బికాస్ దే ఆర్ వెరీ 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 ఫార్ అవే ఫ్రమ్ అస్. మనకి చాలా దూరంలో ఉండడం అనేది జరుగుతుంది. అందుకే మనకి అక్కడి నుంచి హీట్ అండ్ లైట్ అనేది రాదు. సో మనకి నియరెస్ట్ స్టార్ ఎవరు? మన తాలూకా సూర్యుడు. సో సూర్యుడి నుంచి మనం హీట్ ని, లైట్ ని తెచ్చుకుంటాం, డిరైవ్ చేసుకుంటాం. రైట్? నెక్స్ట్ చూడండి నాన్న. సో నెక్స్ట్ చూడాలి. While watching the night sky, you may notice various patterns formed by different groups of stars. సో డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ స్టార్స్ ఒక ప్యాటర్న్స్ గా మీకు కనిపించడం అనేది జరుగుతుంది. వాటిని మనం ఏమంటాము? కాన్స్టలేషన్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. నక్షత్ర కూటమి అని అంటాము. అర్థమైందా? కాన్స్టలేషన్స్. ఇక్కడ చూడండి, మనకి పిక్చర్ లో ఈ అమ్మాయి మనకి నార్త్ స్టార్, ధ్రువ నక్షత్రాన్ని చూస్తా ఉంది. ఇదిగోండి, దిస్ ఈజ్ ఎ ప్యాటర్న్ ఆఫ్ స్టార్స్. అర్థమైందా? దిస్ ఈజ్ ఎ ప్యాటర్న్ ఆఫ్ స్టార్స్ ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ వన్. సో ఇలాంటి ప్యాటర్న్ మనం ఏమంటాం? కాన్స్టలేషన్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. వన్ ఆఫ్ ద కాన్స్టలేషన్స్ ఈజ్ ఉర్సా మేజర్. ఉర్సా మేజర్ అంటే లిటరల్ మీనింగ్ ఏంటి అంటే బిగ్ బేర్ అని అర్థం. అర్థమైందా? ఉర్సా అంటే ఏంటి అంటే బేర్ అంటే ఎలుగుబంటి, ఎలుగుబంటి ఆకారంలో ఏర్పడుతుంది అని ఉర్సా మేజర్ అని పేరు పెట్టారు. ఉర్సా ఈజ్ ఏ గ్రీక్ వర్డ్. ఇట్ ఈస్ వన్ సచ్ కాన్స్టలేషన్. అలాంటి ఒక నక్షత్ర కూటమి ఉర్సా మేజర్. వన్ ద మేజర్ ఈజీలీ రికగ్నైజబుల్ కాన్స్టలేషన్ ఈజ్ ద సప్తరిషి. మనకి ఈజీగా మనకి ఆకాశంలో కనిపించేటటువంటి కాన్స్టలేషన్ ఏంటి అంటే ఈజీగా మనం ఆ ప్యాటర్న్ ఐడెంటిఫై చేయగలిగినటువంటి ప్యాటర్న్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఏంటి అంటే సప్తరిషి. సప్త 7 లేదా రిషి సేజెస్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో సప్త అంటే 7. సో దిస్ కన్స్టలేషన్ కంప్రైజ్డ్ ఆఫ్ 7 స్టార్స్. 1 2 3 4 5 6 7. ఈ ప్యాటర్న్, ఈ 7 స్టార్స్ తో కూడినటువంటి దాన్ని సప్తరిషి అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ 7 స్టార్స్. చెప్పాం కదా, 7 స్టార్స్ కలిపి కాన్స్టలేషన్ ఏర్పడుతుంది. దట్ ఫార్మ్స్ ఎ పార్ట్ ఆఫ్ ఉర్సా మేజర్ కాన్స్టలేషన్. అది ఆ 7 స్టార్స్ కలిపి మనకు ఉర్సా మేజర్ కాన్స్టలేషన్ అనేది ఏర్పడుతుంది. ఇన్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ యూజ్ టు డిటర్మైన్ డైరెక్షన్స్ డ్యూరింగ్ ద నైట్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్టార్స్. సో మనకి డే టైం చూస్తే మనకి డైరెక్షన్స్ అనేవి ఎలా చేస్తారు, ఎలా తెలుసుకుంటారు అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ మోషన్ ఆఫ్ సన్.
సూర్యుడు తాలూకా గమనం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి. ఎందుకు సూర్యుడు ఈస్ట్ వైపు ఉదయించడం అనేది జరుగుతుంది, వెస్ట్ వైపు అస్తమించడం అనేది జరుగుతుంది. సో విత్ రెస్పెక్ట్ టు ద మోషన్ ఆఫ్ సన్ దే విల్ స్పాట్ దిస్ పర్టికులర్ థింగ్ అమ్మ. అంటే ఐ మీన్ డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్షన్స్ ని వాళ్ళు కనుక్కోగలడం అనేది జరుగుతుంది. సపోజ్ ఇది ఈస్ట్ అనుకోండి, ఇది వెస్ట్ అనుకోండి, వాళ్ళకి ఏమర్థమవుతుంది, అటువైపు పైన ఉన్నటువంటిది నార్త్, ఇటువైపు సౌత్ అని అర్థమవుతుంది. మరి నైట్ టైం ఏంటి, నైట్ టైం సూర్యుడు ఉండడు కదా, మరి నైట్ టైం ఎలా అండి వీళ్ళు డైరెక్షన్ అనేది, ఈ మర్చెంట్స్ ఎవరైతే ఉంటారో, పీపుల్ హు యూస్ టు ట్రావెల్, వాళ్ళ డైరెక్షన్స్ ఎలా తెలుసుకునే వాళ్ళు అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ది స్టార్స్ అండి, ఈ నక్షత్రాల తాలూకా సహాయంతో. ద నార్త్ స్టార్ ఇండికేట్స్ ద నార్త్ డైరెక్షన్. సో నార్త్ స్టార్, వీ కెన్ సీ నార్త్ స్టార్ ఆల్వేస్ ఆన్ ద నార్థన్ స్కై. అర్థమైందా, మనకి ఉత్తర దిక్కున మన ఆకాశంలో చూసాం అనుకోండి, అప్పుడు మనకి నార్త్ స్టార్, ధ్రువ నక్షత్రం లేదా ధ్రువతార అని అనడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ పోల్ స్టార్ అని కూడా అనడం అనేది జరుగుతుంది, ధ్రువ నక్షత్రం అంటాం. ఇట్ ఆల్వేస్ రిమైన్స్ ద సేమ్ పొజిషన్ ఇన్ ద స్కై. సో ఎప్పుడు అది ఒకే పొజిషన్ లో ఉండడం అనేది జరుగుతుంది. యూ కెన్ లొకేట్ ద పొజిషన్ ఆఫ్ ద పోల్ స్టార్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద సప్తరిషి. సప్తరిషి అనేటటువంటి ఒక కన్స్టలేషన్, ఈ ప్యాటర్న్ సహాయంతో మనం ఈ ధ్రువ నక్షత్రాన్ని ఈజీగా పాయింట్అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు పక్కన ఉన్నటువంటి అమ్మాయి పిక్చర్ చూడండి. యూ విల్ నోటీస్ దట్ ఇఫ్ అన్ ఇమాజినరీ లైన్ ఈస్ డ్రాన్ జాయినింగ్ ద పాయింటర్ స్టార్స్ అండ్ ఎక్స్టెండెడ్ ఫర్దర్, ఇట్ విల్ పాయింట్ టు ద పోల్ స్టార్. చూడండి, దీస్ టూ ఆర్ పాయింటర్ స్టార్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇఫ్ యూ ఎక్స్టెండ్ యువర్ వ్యూ along with this particular pointer stars, you can locate the north star. ధ్రువ నక్షత్రం అనేది మీకు ఈజీగా కనిపిస్తుంది. అర్థమైందా? సో ప్రకాశవంతంగా కనిపిస్తుందండి, మీకు బాగా బ్రైట్ గా కనిపించేటటువంటి స్టార్ స్కైలో. మీరు చక్కగా ఇలా చూసుకుంటే నైట్ స్కైని మీరు నార్త్ వైపు చూస్తే మీకు ఈజీగా ధ్రువ నక్షత్రం, అఫ్ కోర్స్ ప్రొవైడెడ్ దట్ షుడ్ బి ఏ క్లియర్ స్కై, మేఘాలు లేకుండా ఉంటే మీకు ధ్రువ నక్షత్రం ఈజీగా బ్రైట్ గా కనిపించడం అనేది జరుగుతుంది కదా. నెక్స్ట్ చూడండి, సమ్ సెలెస్టియల్ బాడీస్ డు నాట్ హ్యావ్ దేర్ ఓన్ హీట్ అండ్ లైట్. కొన్ని సెలెస్టియల్ బాడీస్ కి ఖగోళ వస్తువులు అని చెప్పుకున్నామా మనకి దీనిలో, అవి వాటికి అంటూ ఓన్ హీట్ లైట్ అవి ఎమిట్ చేయలేవు. దే ఆర్ లిట్ బై ద లైట్ ఆఫ్ స్టార్స్. అవి మన స్టార్స్, నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, స్టార్స్ అంటే ఏం చెప్పుకున్నాం, దే ఆర్ ద సెలెస్టియల్ బాడీస్, దే ఆర్ వెరీ బిగ్ అండ్ దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ గ్యాసెస్ అండ్ దే ఆర్ వెరీ బ్రైట్ అని కూడా చెప్పడం అనేది జరిగింది. అండ్ దే కెన్ ఎమిట్ దేర్ ఓన్ హీట్ అండ్ దే కెన్ ఎమిట్ దేర్ ఓన్ లైట్ అని కూడా మనం చెప్పడం అనేది జరిగింది. ఈ స్టార్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చేటటువంటి లైట్ తో వెలిగేటటువంటి వాటిని మనకి 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 రాత్రి కనిపించేటటువంటి వాటిని, ఆకాశంలో కనిపించేటటువంటి వాటిని ప్లానెట్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ద వర్డ్ ప్లానెట్ కమ్స్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ ప్లానెటై విచ్ మీన్స్ వ్యాండరర్స్. వ్యాండరర్స్ అంటే తిరుగాడే వాళ్ళు అని చెప్పి అంటాం. ప్లానెట్స్ అనేటటువంటి దేని నుంచి రావడం అనేది జరిగింది, గ్రీక్ వర్డ్ కాల్డ్ ప్లానెటై. ప్లానెటై అనే పదం నుంచి రావడం అనేది జరిగింది. ద ఎర్త్ ఆన్ విచ్ వి లివ్ ఇన్ ఈజ్ ఎ ప్లానెట్. మనం నివసించేటటువంటి భూమి కూడా ఒక గ్రహము. ప్లానెట్ అంటే గ్రహం. ఇట్ గెట్స్ ఆల్ ద హీట్ అండ్ లైట్ ఫ్రమ్ ద సన్. మనకి ఎర్త్ కి హీట్ అండ్ లైట్ ఎక్కడి నుంచి వస్తుంది, సూర్యుడి నుంచి రావడం అనేది జరుగుతుంది. విచ్ ఈజ్ అవర్ నియరెస్ట్ స్టార్. మనకు దగ్గరలో ఉండేటటువంటి నక్షత్రం ఎవరు, సూర్యుడు. If you look at the earth from a great distance, say the moon, it will appear to be shining just as the moon. అంటే మనం ఇప్పుడు భూమి మీద ఉంటున్నాం, భూమి మీద కాకుండా ఎక్కడో దూరం నుంచి భూమిని చూస్తున్నాం అనుకోండి. సపోజ్ మీరు ఇప్పుడు భూమి మీద ఉండి చంద్రుడిని చూస్తున్నారు, అలా కాకుండా చంద్రుడి మీదకి భూమిని చూసారు అనుకోండి, భూమి ఎలా ఉంటుంది, షైనింగ్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది, వెలుగుతూ ఉండడం అనేది. ఇట్ విల్ అపియర్ టు బి షైనింగ్ జస్ట్ యాజ్ ద మూన్. మనకి ఇప్పుడు చంద్రుడు ఎలా అయితే మనకు వెలుగుతూ కనిపిస్తాడో భూమి కూడా మనకు అలాగే కనిపిస్తుంది. ఎందుకు, బికాస్ ద ప్లానెట్స్ డిరైవ్ దిస్ పర్టికులర్ హీట్ అండ్ లైట్ ఫ్రమ్ స్టార్స్. కాబట్టి మూన్ ఎలా అయితే మనకు సూర్యుడి నుంచి హీట్ అండ్ లైట్ ని తీసుకుంటాడో, మన తాలూకా భూమి కూడా సూర్యుడి నుంచి హీట్ అండ్ లైట్ ని తీసుకుంటుంది. ద మూన్ దట్ వి సీ ఇన్ ద స్కై ఈజ్ ఎ శాటిలైట్. సో మనకు చంద్రుడు కనిపిస్తాడు కదా, చంద్రుడు ఎవరు, అతను ఒక ఉపగ్రహం. మూన్ ఈజ్ ఎ శాటిలైట్. ఇట్ ఈస్ ఎ కంపానియన్ ఆఫ్ అవర్ ఎర్త్ అండ్ మూవ్స్ రౌండ్ ఇట్. సో మన భూమితో పాటే ఉంటాడు. అర్థమైందా, మనకి భూమికి ఫ్రెండ్ అన్నమాట. సో భూమితో పాటే మన భూమి చుట్టూనే తిరుగుతూ ఉండడం అనేది జరుగుతుంది. Like our earth, there are 7 other planets that get heat and light from the sun. Some of them have their moons too. So మన భూమి ఎలా అయితే ఒక ప్లానెట్, భూమితో పాటు 7 other planets ఉన్నాయి. సో ఎర్త్ ఒక ప్లానెట్, 7 other planets ఉన్నాయి. మొత్తం మనకి 8 planets ఉండడం అనేది జరిగింది. And these other 7 planets also get heat and light from the sun and some of them హ్యావ్ దేర్ మూన్స్ టు. కొన్నింటికి మనకు ఎలా అయితే చంద్రుడు ఉన్నాడో, శాటిలైట్ ఉపగ్రహం అనేది ఉందో, సో మన తాలూకా ఈ అదర్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఉపగ్రహాలు అనేవి ఉన్నాయి. ఓన్ మూన్స్, ఓన్ శాటిలైట్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. అర్థమైందా?
రైట్. ఇక్కడ ఒక చిన్న ఫ్యాక్ట్ చూడండి, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. జూపిటర్, సాటర్న్ అండ్ యురేనస్, దీస్ ఆర్ 3 ఇంపార్టెంట్ ప్లానెట్స్. దే హ్యావ్ రింగ్స్ అరౌండ్ దెమ్. వాటి చుట్టూ మనకి రింగ్స్ ఉంటాయని చెప్పారు. దీస్ ఆర్ బెల్ట్స్ ఆఫ్ స్మాల్ డెబ్రిస్. డెబ్రిస్ అంటే వేస్టేజ్. ప్లానెటరీ డెబ్రిస్ వల్ల దాని చుట్టూ ఏముంటాయి మనకి, జూపిటర్ కి, సాటర్న్ కి అండ్ యురేనస్ కి రింగ్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. మనకి ఎర్త్ నుంచి టెలిస్కోప్ సహాయంతో మనం దేన్ని చూడొచ్చు, ఆ తాలూకా రింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం పాయింట్అవుట్ చేయొచ్చు. అర్థమైందా? అది మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ద సోలార్ సిస్టమ్, సౌర కుటుంబం అని చెప్పడం అనేది జరుగుతుంది. చూడండి నాన్న, ద సన్, 8 ప్లానెట్స్, శాటిలైట్స్ and some other celestial bodies known as asteroids and meteoroids are called as solar system. Solar system comprises of first సూర్యుడు అండి. సూర్యుడు చుట్టూ తిరిగేటటువంటి 8 ప్లానెట్స్, 8 గ్రహాలు, అండ్ వాటి తాలూకా శాటిలైట్స్, ఉపగ్రహాలు, మూన్స్, అండ్ సమ్ అదర్ సెలిస్ట్రియల్ బాడీస్, మిగిలిన ఖగోళ వస్తువులు లైక్ ఆస్ట్రాయిడ్స్ కానీ, మిటీరియాయిడ్స్ కానీ, వీటన్నిటిని కలిపి సోలార్ సిస్టమ్, సౌర కుటుంబం అని చెప్పడం అనేది జరుగుతుంది నన్ను. సో ఇక్కడ మీకు సోలార్ సిస్టమ్ యొక్క పిక్చర్ కనిపిస్తుంది. మధ్యలో ఎవరున్నారు ఇక్కడ చూడండి, సన్, సూర్యుడు ఉండడం అనేది జరుగుతుంది. సూర్యుడికి నియరెస్ట్ ప్లానెట్ ఏంటి, మెర్క్యూరీ. మెర్క్యూరీ అర్థమైందా, బుధ గ్రహం అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ జస్ట్ 58 మిలియన్ కిలోమీటర్స్ అవే. జస్ట్ 58 మిలియన్ కిలోమీటర్స్ అవే. తర్వాత ఎవరు ఉంటారు, మనకి వీనస్ ఉండడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ 108 మిలియన్ కిలోమీటర్స్ అవే. అండ్ నెక్స్ట్ ఎర్త్ ఉండడం, మన భూమి ఉండడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ 150 మిలియన్ కిలోమీటర్స్ అవే. అండ్ నెక్స్ట్ చూడండి మార్స్, మార్స్ 228 మిలియన్ కిలోమీటర్స్ అవే. సో ఇక్కడ వీనస్ ని ట్విన్ ఆఫ్ ఎర్త్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే షేప్ వైజ్ గా కానీ అన్నింటి వైజ్ గా కానీ మనకి కంపోజిషన్ మనకి సేమ్ వీనస్ అనేది ఎర్త్ లానే ఉండడం అనేది జరుగుతుంది. మార్స్ 228 మిలియన్ కిలోమీటర్స్ అవే. అండ్ నెక్స్ట్ చూడండి జూపిటర్, జూపిటర్ 778 మిలియన్ కిలోమీటర్స్ అవే. అర్థమైందా, జూపిటర్ ఏదైతే ఉంటుందో జూపిటర్. అండ్ మార్స్ కి జూపిటర్ కి మధ్య ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఆస్ట్రాయిడ్ బెల్ట్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. మార్స్ ఎం, మైకెల్, జే జాక్సన్, మైకెల్ జాక్సన్, ఎంజే మధ్యలో ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో చూడండి 4 ప్లానెట్స్, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్ అండ్ మార్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్నర్ ప్లానెట్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. లేదా టెరిస్ట్రియల్ ప్లానెట్స్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. దే ఆర్ వెరీ క్లోజ్ టు ద సన్. ఇవి సన్ కి చాలా క్లోజ్ గా ఉంటాయి. అండ్ దే ఆర్ మేడప్ ఆఫ్ రాక్స్, రాక్స్ తో తయారు చేసినటువంటి ప్లానెట్స్. అర్థమైందా? దీస్ 4 ఏంటంటే అవి మెర్క్యూరీ, వీనస్, ఎర్త్ అండ్ మార్స్. రైట్. నెక్స్ట్ చూడండి జూపిటర్ అండ్ సాటర్న్ అండ్ దాంతోపాటు యురేనస్ అండ్ దాంతోపాటు నెప్ట్యూన్. ఈ 4ని ఏమంటాము అంటే అవుటర్ ప్లానెట్స్ అని అనడం అనేది జరుగుతుంది. అండ్ వీటిని జోవియన్ ప్లానెట్స్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ 4ని ఏమంటాము, ఇన్నర్ ప్లానెట్స్ లేదా టెరిస్ట్రియల్ ప్లానెట్స్ అంటాము. తర్వాత 4ని ఏమంటాము అంటే అవుటర్ ప్లానెట్స్ లేదా జోవియన్ ప్లానెట్స్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. దీస్ అవుటర్ ప్లానెట్స్ ఆర్ వెరీ వెరీ ఫార్ ఫ్రమ్ ద సన్. సూర్యుడికి చాలా దూరంగా ఉంటారు. అండ్ ఆర్ హ్యూజ్, చాలా చాలా పెద్దగా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దే ఆర్ మేడప్ ఆఫ్ గ్యాసెస్ అండ్ లిక్విడ్స్. దే ఆర్ మేడప్ ఆఫ్ గ్యాసెస్ అండ్ లిక్విడ్స్. దీస్ ఆర్ మేడప్ ఆఫ్ రాక్స్. అండ్ దీస్ టెరిస్ట్రియల్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ మేడప్ ఆఫ్ రాక్స్. ఓకేనా? చూడండి. సో మార్స్ అండ్ జూపిటర్ మధ్యలో ఏముంటుంది, ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇంకొంత మనకి ఇది రాయడం అనేది జరిగింది చూడండి డేటా. సో ఫర్ మెర్క్యూరీ 1 ఆర్బిట్ అరౌండ్ ద సన్ ఈజ్ 88 డేస్. 88 రోజులు పడ్డం అనేది జరుగుతుంది. అంటే సూర్యుడు చుట్టూ తిరగడానికి 88 రోజులు. అండ్ ఇవి సూర్యుడి చుట్టూ మామూలుగా తిరిగేస్తాయా, లేవు. తమ చుట్టూ తాము తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సో 1 స్పిన్ ఆన్ ఇట్స్ యాక్సిస్, తన చుట్టూ తాను తిరగడానికి 59 రోజులు పట్టడం అనేది జరుగుతుంది. అర్థమైందా? వీనస్ కి చూడండి 1 ఆర్బిట్ అరౌండ్ ద సన్ 255 డేస్. 1 స్పిన్ ఆన్ ఇట్స్ యాక్సిస్, తన చుట్టూ తాను తిరగడానికి 243 డేస్ పడితే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరగడానికి 255 డేస్ పడుతుంది. 1 ఆర్బిట్ అరౌండ్ ద సన్ 365. ఎర్త్ కి చూడండి 1 స్పిన్ ఆన్ ఇట్స్ యాక్సిస్ 1 డే 24 అవర్స్ పట్టడం అనేది జరుగుతుంది తన చుట్టూ తాను తిరగడానికి. అండ్ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరగడానికి 365 రోజులు పడుతుంది, 1 సంవత్సరం అని చెప్పడం అనేది జరుగుతుంది. ఎర్త్ హ్యాస్ నెంబర్ ఆఫ్ మూన్స్ అని 1, దట్ ఈస్ మూన్, మన చంద్రుడు. మార్స్ కి తన చుట్టూ తాను తిరగడానికి 1 డే పడుతుంది. అండ్ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరగడానికి 687 డేస్ పడుతుంది. సో మార్స్ కు ఉండేటటువంటి మూన్స్ అని శాటిలైట్స్ 2 అమ్మ. జూపిటర్ చూడండి, జూపిటర్ తన చుట్టూ తాను తిరగడానికి 9 hours 56 minutes పడితే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరగడానికి 11 years 11 months, అంటే అబౌట్ 12 years పట్టడం అనేది జరుగుతుంది. సో జూపిటర్ కి 53 మూన్స్ ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? నెంబర్ ఆఫ్ మూన్స్, శాటిలైట్స్ 53 వరకు ఉంటాయి. సాటర్న్ కూడా చూడండి 53 మూన్స్ వరకు ఉండడం అనేది జరుగుతుంది. యురేనస్ కి చూడండి నెంబర్ ఆఫ్ మూన్స్ 27 ఉండడం అనేది జరుగుతుంది. నెప్ట్యూన్ కి నెంబర్ ఆఫ్ మూన్స్ 13 ఉండడం అనేది జరుగుతుంది.
అర్థమైందా? ద అదర్ డేటా ఇక్కడ మనకి రాయడం అనేది జరిగిందని. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 4 ప్లానెట్స్ ఆర్ ఇన్నర్ ప్లానెట్స్ ఆర్ టెరిస్ట్రియల్ ప్లానెట్స్ అయితే ద అదర్ 4 ప్లానెట్స్ ఆర్ వాట్ వి కాల్ దెమ్ అవుటర్ ప్లానెట్స్ లేదా జోవియన్ ప్లానెట్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఈ మన తాలూకా ఇన్నర్ ప్లానెట్స్ కి అవుటర్ ప్లానెట్స్ కి, దట్ ఈస్ టెరిస్ట్రియల్ ప్లానెట్స్ కి అండ్ జోవియన్ ప్లానెట్స్ కి మధ్య ఉన్నటువంటిది ఆస్ట్రాయిడ్ బెల్ట్, రైట్? సో దిస్ ఈజ్ సోలార్ సిస్టమ్ అమ్మ. నెక్స్ట్ చూడండి. సో ఫార్మ్ ద సోలార్ సిస్టమ్ అన్నారు. సౌర కుటుంబంలో ఎవరు ఉంటారు? మధ్యలో సన్ హెడ్ గా ఉంటారు అండ్ సన్ చుట్టూ ప్లానెట్స్ గ్రహాలు ఏవైతే ఉంటాయి గ్రహాలు ఉంటాయి అండ్ వాటి చుట్టూ తిరిగేటటువంటి కంపానియన్స్ దట్ ఈస్ శాటిలైట్స్ లేదా మూన్స్ అంటాం. సో మూన్స్ ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దాని తర్వాత ఎవరుంటారు? ఆస్ట్రాయిడ్స్ ఏవైతే అదర్ సెలెస్టియల్ బాడీ దట్ ఈస్ ఆస్ట్రాయిడ్స్ కానీ మిటీరియాయిడ్స్ కానీ ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దీస్ ఫార్మ్ ద సోలార్ సిస్టమ్. వీ ఆఫెన్ కాల్ ఇట్ యాజ్ అ సోలార్ ఫ్యామిలీ. సోలార్ ఫ్యామిలీ అని కూడా అంటాం, సౌర కుటుంబం అంటాం. విత్ ద సన్ యాజ్ ఇట్స్ హెడ్. మధ్యలో ఎవరు ఉంటారు? సన్ ఉండడం అనేది జరుగుతుంది. సన్ వీటికి హెడ్ గా ఉండడం అనేది జరుగుతుంది. సో చూడండి నన్ను ఇక్కడ పక్కన ఉండేటటువంటి బ్లూ బాక్స్ చూడండి. సోల్ ఇన్ రోమన్ మైథాలజీ ఈజ్ ద సన్ గాడ్. రోమన్ మైథాలజీలో సన్ గాడ్ ని ఏమని పిలుస్తారు? సోల్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. సోలార్ మీన్స్ దాని అర్థం ఏంటి? రిలేటెడ్ టు ద సన్, సూర్యుడికి సంబంధించిన అని అర్థం. ద ఫ్యామిలీ ఆఫ్ ద సన్ ఈస్ దేర్ ఫోర్ కాల్ ద సోలార్ సిస్టమ్. సో సూర్యుడి యొక్క కుటుంబాన్ని సోలార్ సిస్టమ్ లేదా సోలార్ ఫ్యామిలీ అంటాం. అర్థమైందా? సో సోల్ అంటే ఏంటి? రోమన్ మైథాలజీలో సన్ గాడ్ అని చెప్పి అర్థం నాన్న. అలాగా మనకి సోలార్ సిస్టమ్ అనేటటువంటి పదం రావడం అనేది జరిగింది. ద సన్, సూర్యుడి గురించి తెలుసుకుందాం చూడండి. ద సన్ ఈజ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. సెంటర్ లో ఎవరుంటారు? సన్ ఉండడం అనేది జరుగుతుంది. సౌర కుటుంబానికి మధ్యలో సూర్యుడు ఉండడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ హ్యూజ్, చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ హాట్ గ్యాసెస్. ఎక్స్ట్రీమ్లీ హాట్ గ్యాసెస్ తో కంపోజ్ అయి ఉండడం అనేది జరుగుతుంది. ఇట్ ప్రొవైడ్స్ ద పుల్లింగ్ ఫోర్స్ దట్ బైండ్స్ ద సోలార్ సిస్టమ్. సో ఇది మనకి సోలార్ సిస్టమ్ అనేది అలా ఎగ్జిస్ట్ అయిందంటే కారణం ఏంటి అంటే సూర్యుడు అండి, సన్. సన్ పుల్స్ దీస్ ప్లానెట్స్ టువర్డ్స్ హిమ్. సన్ పుల్స్ దీస్ పర్టికులర్ శాటిలైట్స్ టువర్డ్స్ హిమ్. దట్ ఈస్ ద రీజన్ వై దే ఆల్వేస్ రివాల్వ్ అరౌండ్ ద సన్. సూర్యుడి చుట్టూ అవి తిరుగుతూ ఉండడం అనేది జరుగుతుంది. ద సన్ ఈస్ ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ద హీట్ అండ్ లైట్ ఫర్ ద సోలార్ సిస్టమ్. సౌర కుటుంబంలో హీట్ అండ్ లైట్ కి అల్టిమేట్ సోర్స్ ఏంటి? దిస్ పర్టికులర్ star, the nearest star, that is sun. But the tremendous heat is not felt so much by us because despite being our nearest star, it is far away from us. సో కానీ అంత హీట్ అది జనరేట్ చేసినప్పటికీ అంత వేడిగా మనకు అనిపించదు. మనకు బతకడానికి కావాలో అంత హీట్ అనేది మనకు ఉంటుంది. ఎందుకు? కంఫర్టబుల్ టెంపరేచర్ అనేది ఉంటుంది. ఎందుకు? బికాస్ ద సన్ ఈజ్ సిచ్యుయేటెడ్ ఫార్ అవే ఫ్రమ్ అస్. అర్థమైందా? ఇట్ ఈస్ ఫార్ అవే ఫ్రమ్ అస్. ద సన్ ఈజ్ అబౌట్ 150 మిలియన్ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ద ఎర్త్. భూమి నుంచి 150 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉండడం అనేది జరిగింది. ఎవరు నాన్న అంటే సూర్యుడు. అండ్ నెక్స్ట్ ప్లానెట్స్ చూడండి. మనకి మొత్తం ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి? 8 ప్లానెట్స్ అనేవి ఉండడం అనేది జరిగింది ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. సో ఇన్ ఆర్డర్ ఆఫ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ సన్, సూర్యుడి చుట్టూ దూరం బట్టి మనం పోలిస్తే ఫస్ట్ దగ్గరగా సూర్యుడికి దగ్గరగా ఉండేటటువంటిది మెర్క్యూరీ, తర్వాత వీనస్, తర్వాత ఎర్త్, తర్వాత మార్స్, తర్వాత జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్ మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఇందులో మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్ వీటిని ఏమంటాము? టెరిస్ట్రియల్ ప్లానెట్స్ లేదా ఇన్నర్ ప్లానెట్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఈ మధ్యలో ఏముండడం అనేది జరుగుతుంది? ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంటుంది. తర్వాత ఏమొస్తాయి? మన తాలూకా జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్ రావడం అనేది జరుగుతుంది. వీటిని మనం ఏమంటాము? జోవియన్ ప్లానెట్స్ లేదా అవుటర్ ప్లానెట్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. దే ఆర్ హ్యూజ్ అండ్ దే ఆర్ మేడప్ ఆఫ్ గ్యాసెస్ అండ్ లిక్విడ్స్. దే ఆర్ మేడప్ ఆఫ్ రాక్స్. అదే కదా మనం చెప్పుకున్నాం, రైట్? మరి నెక్స్ట్ చూడండి అమ్మ. సో దిస్ ఇస్ ద ఈజీ వే టు రిమెంబర్ దిస్ పర్టికులర్ ప్లానెట్స్ అండి. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు అనుకుంటాను. మై వెరీ ఎఫిషియంట్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నట్స్. అర్థమైందా? సో అలా మీరు గుర్తు పెట్టుకోవచ్చు. సో చూడండి, ఆల్ దీస్ 8 ప్లానెట్స్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ మూవ్ అరౌండ్ ద సన్ ఇన్ ఫిక్స్డ్ పాత్స్. సో ఈ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో అవి సూర్యుడి చుట్టూ ఒక ఫిక్స్డ్ పాత్స్ లో తిరుగుతూ ఉండడం అనేది జరుగుతుంది. దీస్ పాత్స్ ఏవైతే ఉంటాయో, ఈ మార్గాలు ఏవైతే ఉంటాయో వాటిని ఏమంటాం మనం? ఆర్బిట్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. దీస్ పాత్స్ ఆర్ యూజువల్లీ ఎలాంగేటెడ్ గా ఉండడం అనేది జరుగుతుంది. ఇలా ఉంటుంది, మధ్యలో సూర్యుడు ఉంటాడు. అర్థమైందా? దీస్ పాత్స్ నే మనం ఆర్బిట్స్ అంటాం. మెర్క్యూరీ ఈజ్ నియరెస్ట్ టు ద సన్. సూర్యుడికి దగ్గరలో ఉండేటటువంటి గ్రహం ఏంటి? మెర్క్యూరీ. ఇట్ టేక్స్ ఓన్లీ అబౌట్ 88 days టు కంప్లీట్ 1 రౌండ్ అలాంగ్ ఇట్స్ ఆర్బిట్. చెప్పానా? సో సూర్యుడి చుట్టూ తిరగడానికి మన తాలూకా మెర్క్యూరీ బుధ గ్రహానికి ఎన్ని రోజులు పడుతుంది? 88 రోజులు మాత్రమే పడుతుంది.
వీనస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎర్త్ ట్విన్. వీనస్ ని ఎర్త్ ట్విన్ అని చెప్పి అంటాం, ఇందాక చెప్పుకున్నామా, బికాస్ ఇట్స్ సైజ్ అండ్ షేప్ ఆర్ వెరీ మచ్ సిమిలర్ టు దట్ ఆఫ్ ఎర్త్. సో వీనస్ శుక్రగ్రహం ఏదైతే ఉంటుందో దాని తాలూకా సైజు, దాని తాలూకా షేప్, దాని తాలూకా కంపోజిషన్ ఇదంతా ఎర్త్ కి చాలా చాలా సిమిలర్ గా ఉండడం అనేది జరుగుతుంది. టిల్ రీసెంట్లీ ఆగస్ట్ 2006 వరకు ప్లూటో వాజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ ప్లానెట్. మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మొత్తం 9 గ్రహాలు ఉండేవి అని చెప్పి చదువుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? సో 2006 వరకు మన తాలూకా ప్లూటో ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఒక ప్లానెట్, గ్రహం అని చెప్పి అన్నారు. However, in a meeting of the International Astronomical Union, which is the highest decision-making body regarding astronomy, వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. ఏం చేసి తీసుకున్నారు? ప్లూటో లైక్ అదర్ సెలెస్టియల్ ఆబ్జెక్ట్ డిస్కవర్డ్ ఇన్ రీసెంట్ పాస్ట్ మే బి కాల్డ్ డ్వార్ఫ్ ప్లానెట్స్. రీసెంట్ గా మన తాలూకా యాస్ట్రానమర్స్ ఎవరైతే ఉన్నారో, యాస్ట్రానమర్స్ అంటే ఏంటో కూడా చెప్తాను. యాస్ట్రానమర్స్ ఎవరైతే ఉన్నారో, యాస్ట్రానమర్స్ ఏం కనుక్కున్నారు అంటే డ్వార్ఫ్ ప్లానెట్స్ అనేటటువంటి ఒక సెలెస్టియల్ బాడీస్ ని కనుక్కున్నారు. ఇప్పటి వరకు మనం సెలెస్టియల్ బాడీస్ అంటే ఏం కనుక్కున్నాం? ఇప్పటి వరకు ఏమని చెప్పుకున్నాం? మన సన్ అని చెప్పుకున్నాం, దాని తర్వాత 8 ప్లానెట్స్ అని చెప్పుకున్నాం, వాటి చుట్టూ ఉండేటటువంటి శాటిలైట్స్ అని చెప్పుకున్నాం, దాని తర్వాత యాస్ట్రాయిడ్స్ అని చెప్పుకున్నాం, దాని తర్వాత అదర్ సెలెస్టియల్ బాడీస్ అయితే మిటీరియాయిడ్స్ అని కూడా చెప్పుకోవడం అనేది జరిగింది. అండ్ డ్వార్ఫ్ ప్లానెట్స్ ని ఎక్స్ట్రాగా కనుక్కోవడం అనేది జరిగింది. సో డ్వార్ఫ్ ప్లానెట్ లైక్ సెరస్ 2003లో కనుక్కోవడం అనేది జరిగింది. సో మనం ఏం చెప్పుకున్నాం? మనకి తాలూకా మార్స్ అండ్ దాంతో పాటు జూపిటర్, ఎంజే అని చెప్పుకున్నాం, మైకేల్ జాక్సన్ అని. ఈ మధ్యలో యాస్ట్రాయిడ్ బెల్ట్ ఉంటుందని చెప్పుకున్నామా? ఈ యాస్ట్రాయిడ్ బెల్ట్ లో చాలా చాలా యాస్ట్రాయిడ్స్ ఉంటాయి. ఈ యాస్ట్రాయిడ్స్ అన్నింటిలోనూ బిగ్గెస్ట్ యాస్ట్రాయిడ్ ఏంటి అంటే దిస్ పర్టికులర్ సెరిస్ అండి. అర్థమైందా? బిగ్గెస్ట్ యాస్ట్రాయిడ్ దట్ ఈస్ సెరిస్. బిగ్గెస్ట్ యాస్ట్రాయిడ్ ఇన్ ద సోలార్ సిస్టమ్ దట్ ఈస్ సెరిసమ్. దీన్ని డ్వార్ఫ్ ప్లానెట్ అని కూడా అంటారు. ప్లూటో కూడా ఒక డ్వార్ఫ్ ప్లానెట్ అని చెప్పడం అనేది జరిగిందని. సో ద ఎర్త్, మన భూమి గురించి ఇప్పుడు తెలుసుకుంటాం. ద ఎర్త్ ఈస్ ద థర్డ్ నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్. ఫస్ట్ మెర్క్యూరీ, తర్వాత వీనస్, తర్వాత మనకి ఎర్త్ ఉండడం అనేది జరుగుతుంది. ఎర్త్ తర్వాత ఎవరు? మార్స్ ఉంటారు. ఈ నాలుగింటిని ఏమంటారని చెప్పుకున్నా, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అంటాం, లేదా ఇన్నర్ ప్లానెట్స్ అని కూడా అంటాం. తర్వాత జూపిటర్, తర్వాత సాటర్న్, తర్వాత యురేనస్, తర్వాత నెప్ట్యూన్. ఈ 4 ఏమంటారని చెప్పుకున్నాం? జోవియన్ ప్లానెట్స్ అని చెప్తారని చెప్పుకున్నాం. సో థర్డ్ నియరెస్ట్ ప్లానెట్ ఏంటి? సూర్యుడికి ఎర్త్. సో ఇన్ సైజ్ ఇట్ ఈస్ ద 5th లార్జెస్ట్ ప్లానెట్. సో సైజ్ ప్రకారంగా చూస్తే మన ఎర్త్ ఏదైతే ఉంటుందో అది 5th లార్జెస్ట్ అమ్మ. ఇట్ ఈస్ స్లైట్లీ ఫ్లాటెండ్ ఎట్ ద పోల్స్. పోల్స్ దగ్గర ఇది ఫ్లాటెండ్ గా ఉండడం అనేది జరుగుతుంది. ఇలా ఉంటుంది మనకి ఎర్త్. దీని జియాయిడ్ షేప్ అని చెప్పడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ వై ఇట్ షేప్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ జియాయిడ్. చెప్పామా? దాని షేప్ ఏమంటామో జియాయిడ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. జియాయిడ్ మీన్స్ ఎర్త్ లైక్ షేప్. లిటరల్ మీనింగ్ ఆఫ్ జియాయిడ్ అంటే ఏంటి? ఎర్త్ లైక్ అని చెప్పి అర్థం. అర్థమైందా? ఎర్త్ లైక్ అని చెప్పి అర్థం. ఇక్కడ ఉండేటటువంటి బాక్సెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని కూడా మనం తెలుసుకోవాలి, జాగ్రత్తగా వినండి. వర్డ్ ఆరిజిన్. మెనీ వర్డ్స్ యూజ్డ్ ఇన్ ఎ లాంగ్వేజ్ మే హ్యావ్ బీన్ టేకెన్ ఫ్రమ్ సమ్ అదర్ లాంగ్వేజ్. ఒక భాషలో వాడేటటువంటి పదాలని వేరే భాషల నుంచి మనం తీసుకుంటా ఉంటాం. సో రూట్ వర్డ్ అనేది వేరే భాషకు చెందుతుంటుంది. జాగ్రఫీ, సపోజ్ జాగ్రఫీ అనేటటువంటి పదాన్ని తీసుకోండి. ఇట్ ఈస్ అన్ ఇంగ్లీష్ వర్డ్. ఇది ఆంగ్ల భాషకు సంబంధించినటువంటి ఒక పదం, ఇంగ్లీష్ వర్డ్. ఇట్ హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ గ్రీక్. ఈ పదం తాలూకు ఆరిజిన్ ఎక్కడ ఉంది? గ్రీక్ లో ఉండడం అనేది జరిగిందంట. విచ్ రిలేట్స్ టు ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఎర్త్. అర్థమైందా? ఇట్ బికాస్ ది జాగ్రఫీ ఈజ్ జాగ్రఫీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఇన్ రిలేషన్ విత్ ఎర్త్ అని చెప్పి అర్థం. ఇట్ ఈస్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎర్త్ అని చెప్పి అర్థం. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ టూ గ్రీక్ వర్డ్స్. ఒకటి జీ అంటే మీనింగ్ ఏంటి? ఎర్త్, అండ్ గ్రాఫియా మీనింగ్ ఏంటి అంటే రైటింగ్. సో ఈ 2 పదాల నుంచి జాగ్రఫీ అనేటటువంటి వర్డ్ రావడం అనేది జరిగింది అని చెప్తున్నారు. డిస్క్రిప్షన్ ఆఫ్ ఎర్త్, రైటింగ్ అబౌట్ ఎర్త్ ఈజ్ కాల్డ్ జాగ్రఫీ. సో జియో అనేటటువంటి పదం జీ నుంచి రావడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఎ గ్రీక్ వర్డ్. జియాలజీ అంటే స్టడీ ఆఫ్ ద ఎర్త్. జామెట్రీ అంటే మెజర్మెంట్ ఆఫ్ ద ఎర్త్. జియాయిడ్ అంటే రిజంబ్లింగ్ ద షేప్ ఆర్ ఫార్మ్ ఆఫ్ ద ఎర్త్. అర్థమైందా? ఎర్త్ లైక్ షేప్ అని మనం చెప్పుకున్నామా? జియాయిడ్ షేప్ అంటే అది. సో ఇలా ఈ పదాలు రావడం అనేది జరిగింది. గ్రీక్ వర్డ్ నుంచి వచ్చినటువంటి వర్డ్స్ అమ్మ. అర్థమైందా? సో నెక్స్ట్ చూడండి. హ్యూమన్స్ హ్యావ్ ఆల్వేస్ బీన్ ఫ్యాసినేటింగ్ గేజింగ్ ఎట్ ద నైట్ స్కై. సో మనం రాత్రి ఆకాశాన్ని చూసి ఎలా అయితే మనం అలా ఉండిపోతామో, అలా చూస్తూనే ఉండిపోతామో, ఎప్పటి నుంచో మనుషులు ఆకాశంలో ఏమున్నాయి, ఆకాశంలో తొంగి చూడాలని చెప్పి చాలా మంది అనుకునేవాళ్ళు. దోస్ హు స్టడీ ద సెలెస్టియల్ బాడీస్ అండ్ దర్ మూమెంట్స్ ఆర్ కాల్డ్ ఆస్ట్రానమర్స్. అండ్ సమ్ పీపుల్ వీటి ఏవైతే ఉన్నాయో స్కై ఏదైతే ఉంటుందో స్కైని స్టడీ చేయడమే తమ ధ్యేయంగా పెట్టుకున్నారు, తమ కెరీర్ గా చేసుకున్నారు. వాళ్ళని ఆస్ట్రానమర్స్ అంటారు. ఆర్యభట్ట వాజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ ఆస్ట్రానమర్స్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా.
ప్రాచీన భారతదేశానికి చెందినటువంటి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆస్ట్రానమర్స్ ఎవరు అంటే ఆర్యభట్ట. ఈ సెట్ దట్ ద మూన్ అండ్ ద ప్లానెట్ షైన్ డ్యూ టు ద రిఫ్లెక్టెడ్ సన్లైట్. సో మూన్ అండ్ అదర్ ప్లానెట్స్ ఎందుకు మెరుస్తూ ఉంటాయి అంటే సన్లైట్, సూర్యుడి నుంచి ఉష్ణోగ్రత వేడిమి అండ్ దాంతోపాటు సూర్యుడి నుంచి లైట్ అనేది తీసుకొని ఇవి మెరుస్తూ ఉంటాయి అని చెప్పి ఆయన చెప్పడం అనేది జరిగింది. టుడే ఆస్ట్రానమర్స్ ఆల్ అరౌండ్ ద వరల్డ్ ఆర్ బిజీ ఎక్స్ప్లోరింగ్ ద యూనివర్స్. సో దీస్ ఆస్ట్రానమర్స్ ఏం చేస్తారు, ఈ సమస్త విశ్వం ఏదైతే ఉంటుందో అది ఎలా ఏర్పడింది, విశ్వంలో ఉన్నాయి, ఇంకా ఏం దాగున్నాయి, మనకు తెలియనివి ఇంకే ఉన్నాయి అని చెప్పి కనుక్కోవడానికి ప్రయత్నిస్తారు. సో ఆస్ట్రానమర్స్ అంటే అర్థమైందని అనుకుంటున్నాను. ద షేప్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ జియాయిడ్ అమ్మ. ఎర్త్ ఈజ్ థర్డ్ నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్ అండ్ ఎర్త్ ఈజ్ ఫిఫ్త్ లార్జెస్ట్ ప్లానెట్ విత్ రెస్పెక్ట్ టు ఇట్స్ షేప్. ఓకేనా, నెక్స్ట్ చూడండి అమ్మ. అండ్ కండిషన్స్ ఫేవరబుల్ టు సపోర్ట్ లైఫ్ ఆర్ ప్రాబబ్లీ ఫౌండ్ ఓన్లీ ఆన్ ద ఎర్త్. సో జీవం అనేది సర్వైవ్ అవ్వడానికి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, సరైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో భూమి మీద మాత్రమే ఉండడం అనేది జరిగింది. ద ఎర్త్ ఈజ్ నెయిదర్ టు హాట్ అండ్ నాట్ టు కోల్డ్. ఎర్త్ మరీ వేడిగా ఉండదు, మరీ చల్లగా ఉండదు. ఇట్ హ్యాస్ వాటర్ అండ్ ఎయిర్. దాంతోపాటు జీవం కోసం జీవి బతకడానికి, సర్వైవ్ అవ్వడానికి కావాల్సినటువంటి నీరు అండ్ గాలి కూడా ఇక్కడ మనకి దొరకడం అనేది భూమి మీద మనకు ఉండడం అనేది జరిగింది, విచ్ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఫర్ అవర్ సర్వైవల్. ద ఎయిర్ హ్యాస్ లైఫ్ సపోర్టింగ్ గ్యాసెస్ లైక్ ఆక్సిజన్. ప్రాణవాయువు అని పిలువబడేటటువంటి ఆక్సిజన్ కూడా ఎర్త్ అట్మాస్ఫియర్ లో అబండెంట్ గా దొరకడం అనేది జరుగుతుంది. బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ ద ఎర్త్ ఈజ్ ఎ యునిక్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్. అందుకే సౌర కుటుంబంలో ఒక యునిక్ ప్లానెట్ గా ఎర్త్ అనేది ఉండడం అనేది జరిగింది. ఫ్రమ్ ద అవుటర్ స్పేస్ ద ఎర్త్ అపియర్స్ బ్లూ బికాస్ ఇట్స్ 2/3 సర్ఫేస్ ఇస్ కవర్డ్ బై వాటర్. చెప్పానా, మనం దూరంగా మనం మూన్ మీద నుంచి కానీ లేకపోతే దూరంగా మన తాలూకా ఎర్త్ని చూసారనుకోండి, ఎర్త్ బ్లూగా కనిపించడం అనేది జరుగుతుంది. ఎందుకు, 2/3 ఆఫ్ అవర్ ప్లానెట్ వాటర్ తో నిండి ఉండడం అనేది జరిగింది. ఇట్ ఈస్ దేర్ ఫోర్ కాల్డ్ ఎ బ్లూ ప్లానెట్. అందుకే దీన్ని ఏమంటారు, బ్లూ ప్లానెట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. నీలి గ్రహం అని చెప్పి మనం ఎర్త్ ని, మన భూమిని పిలుచుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ బాక్స్ ఉంది, ఇది కూడా చూడండి. ఈ బాక్సెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. లైట్ యొక్క స్పీడ్ గురించి చెప్తున్నారు. లైట్ ఎంత స్పీడ్ తో ఇదవుతుంది అంటే 3 lakh kilometers పర్ సెకండ్. 3 lakh kilometers స్పీడ్ తో మన తాలూకా లైట్ అనేది ట్రావెల్ చేస్తుంది. అయినప్పటికీ సూర్యుడి నుంచి భూమికి లైట్ అనేది చేరుకోవడానికి ఎంతసేపు పడుతుందంటే, ఇంత స్పీడ్ గా లైట్ ట్రావెల్ చేస్తున్నప్పటికీ 8 minutes పట్టడం అనేది జరుగుతుంది. ద లైట్ ఆఫ్ ద సన్ టేక్స్ అబౌట్ 8 minutes టు రీచ్ ద ఎర్త్. ఇలాంటివి మీకు క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, సో జాగ్రత్తగా చూడాలి. నెక్స్ట్ చూడండి, ద మూన్, చంద్రుడి గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ద ఎర్త్ హ్యాస్ ఓన్లీ వన్ శాటిలైట్. ఈ భూమికి ఒకే ఒక ఉపగ్రహం ఉంది, అదే ఏంటి అంటే చంద్రుడు, మూన్. ఇట్స్ డయామీటర్ ఈజ్ ఓన్లీ 1/4 దట్ ఆఫ్ ద ఎర్త్. ఎర్త్ డయామీటర్ తో పోలిస్తే 1/4 ఉండడం అనేది జరుగుతుందంట ద డయామీటర్ ఆఫ్ మూన్. డయామీటర్ అంటే ఏంటి, దిస్ ఈస్ డయామీటర్. ఇది సెంటర్ అయితే ఇది మొత్తాన్ని డయామీటర్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో హాఫ్ ద డయామీటర్ ఈజ్ రేడియస్. మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. వ్యాసము అంటాం డయామీటర్ ని, వ్యాసార్థం అంటే రేడియస్. ఇట్ ఎపియర్స్ సో బిగ్. మనకి మూన్ ఏదైతే ఉంటుందో చాలా పెద్దగా కనిపించడం అనేది జరుగుతుంది. బికాస్ ఇట్ ఈస్ నియర్ టు అవర్ ప్లానెట్ దెన్ అదర్ సెలెస్టియల్ బాడీస్. సో మనకి నక్షత్రాలు చిన్నగా కనిపిస్తాయి, కానీ చంద్రుడు మాత్రం మనకి పెద్దగా కనిపిస్తాడు. ఎందుకు, చంద్రుడు మనకి దగ్గరలో ఉన్నాడు కాబట్టి. ఇట్ ఈస్ అబౌట్ 3,84,400 kilometers అవే ఫ్రమ్ అస్. మొత్తం ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది మూన్, 3,84,400 kilometers ఇవి. ఇంత దూరంలో మనకు చంద్రుడు ఉండడం అనేది జరిగింది. నౌ యూ కెన్ కంపేర్ ద డిస్టెన్స్ ఆఫ్ ఎర్త్ ఫ్రమ్ ద సన్ అండ్ దట్ ఆఫ్ ద మూన్. మనకి సూర్యుడికి అండ్ దాంతోపాటు భూమికి అండ్ భూమికి చంద్రుడికి మధ్య దూరం మీరు పోల్చుకోవచ్చు. మనకు అక్కడ చూస్తే ఏకంగా ఎంత 150 million kilometers అవే ఎవరున్నారు, మనకు సూర్యుడు ఉండడం అనేది జరిగింది. ఇది 3,84,400 kilometers ఇవే, అంటే సుమారు 0.4 million kilometers ఇవే. 150 million ఎక్కడ, 0.4 million ఎక్కడ. అర్థమైందా. నెక్స్ట్ చూడండి, ద మూన్ మూవ్స్ అరౌండ్ ద ఎర్త్ ఇన్ అబౌట్ 27 days. చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి పట్టేటటువంటి సమయం 27 రోజులు పడుతుంది. ఇట్ టేక్స్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ టైమ్ టు కంప్లీట్ వన్ స్పిన్. దాంతోపాటు చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి కూడా 27 రోజులే పట్టడం అనేది జరుగుతుంది. యాజ్ ఎ రిజల్ట్ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద మూన్ ఈజ్ విజిబుల్ టు అస్ ఆన్ ఎర్త్. అందుకే మనకి చంద్రుడి యొక్క ఓన్లీ వన్ సైడ్ మాత్రమే కనిపించడం అనేది జరుగుతుంది. చూడండి, చంద్రుడి యొక్క రొటేషన్ కి అండ్ చంద్రుడు రెవల్యూషన్ భూమి చుట్టూ తిరగడానికి మొత్తం పట్టేటటువంటి సమయం ఒకటే, దట్ ఈస్ 27 days.
అర్థమైందా? అంటే ద స్పీడ్ విత్ విచ్ ఇట్ రివాల్వ్స్ అరౌండ్ ఇట్ అండ్ ద స్పీడ్ విత్ విచ్ ద స్పీడ్ విత్ విచ్ ఇట్ స్పిన్స్ అరౌండ్ ఇట్ అండ్ ద స్పీడ్ విత్ విచ్ ఇట్ రివాల్వ్స్ అరౌండ్ ఆర్ ఎర్త్ ఈజ్ సేమ్. దట్ ఈస్ ద రీజన్ వై మనకు వన్ సైడ్ ఆఫ్ మూన్ మాత్రమే మనకు కనిపించడం అనేది జరుగుతుంది. ఎప్పుడు చంద్రుడు మనకి ఒకే విధంగా కనిపిస్తాడు అందుకే. అర్థమైందా? వీ కెన్ బి ఏబుల్ టు సీ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ మూన్ అన్న. అర్థమైందా? సో మీకు ఇక్కడ పిక్చర్ యాడ్ చేశాను చూడండి. సపోజ్ స్టేజ్ 1 ఇక్కడ మనకి చంద్రుడు ఇలా ఉన్నాడు అనుకోండి. చంద్రుడిలో మనకి ఈ భాగం కనిపిస్తుంది ఎగ్జాక్ట్ గా. అర్థమైందా? సో చంద్రుడు కూడా తన చుట్టూ తను స్పిన్ అవుతా ఉంటాడు. అంటే చంద్రుడు ఎలా తిరుగుతూ ఉంటాడు? ఇలా తిరుగుతూ ఉంటాడు. ఇలా తిరుగుతూ మన తాలూకు భూమి చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాడు. సో ఇలా తిరుగుతూ ఇలా వైపు వెళ్తుండేటప్పుడు మరి ఈ పొజిషన్కి వచ్చినప్పుడు కూడా మనకి ఇదే కనిపిస్తూ ఉంటుంది. ఈ హాఫే కనిపిస్తూ ఉంటుంది. వాట్ వీ హ్యావ్ సీన్ ఇదే మనకు కనిపించడం అనేది జరుగుతుంది. చూసారా? అర్థమైందా? సో ఇలా ఉన్నది ఇలా అయిందంటే ఎలా తిరుగుతున్నట్టు? ఇలా తిరుగుతున్నట్టు. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఎలా తిరుగుతాడు? మళ్ళీ ఇలా తిరుగుతాడు అనమాట. సో ఇదిగోండి ఇలా ఇది అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చేటప్పుడు స్టేజ్ 3 వచ్చినప్పుడు కూడా మనకి ఈ హాఫే కనిపిస్తుంది. స్టేజ్ 4 వచ్చినప్పుడు కూడా ఈ హాఫే కనిపిస్తుంది. ఎందుకు? ద రేట్ అట్ విచ్ హీ స్పిన్స్ అరౌండ్ హిమ్ అండ్ దాంతోపాటు ద రేట్ అట్ విచ్ హీ రివాల్వ్స్ అరౌండ్ ఎర్త్ ఆర్ సేమ్. బోత్ సిమిలర్ స్పీడ్ తో తిరుగుతారు కాబట్టి అలా జరగడం అనేది జరుగుతుంది అనమాట. సో రెండింటికి పట్టేటటువంటి సమయం ఒకటే. ఎంత సమయం పడుతుంది? 27 days పట్టడం అనేది జరుగుతుంది అన్న. అర్థమైందా? సో అందుకు మనకి ఒకవైపు సూర్యుడు మనకి మూన్ లో ఒకవైపు మాత్రమే వన్ సైడ్ మాత్రమే మనం చూడగలం. అండ్ నెక్స్ట్ చూడండి అన్న, ద మూన్ డజంట్ హ్యావ్ కండిషన్స్ ఫేవరబుల్ ఫర్ లైఫ్. సో జీవం అనేది అక్కడ సర్వైవ్ అవ్వడానికి, జీవులు సర్వైవ్ అవ్వడానికి అక్కడ ఫేవరబుల్ కండిషన్స్ లేవు. ఇట్ హ్యాస్ మౌంటైన్స్, అక్కడ పర్వతాలు ఉంటాయి, ప్లెయిన్స్ మైదానాలు ఉంటాయి, అండ్ డిప్రెషన్స్ లోయలు కానీ ఇవన్నీ ఉండడం అనేది జరుగుతుంది ఆన్ ఇట్ సర్ఫేస్. అండ్ వాటి తాలూకా షాడోసే మనకి చంద్రుడి మీద కనిపిస్తూ ఉంటాయి. చంద్రుడి మీద మచ్చలు అంటామా? ఆ మచ్చలు ఏంటి అనుకున్నారు? దీస్ పర్టికులర్ మౌంటైన్స్ ప్లేన్స్ యొక్క షాడోస్ ఏవైతే ఉంటాయి, నీడలు ఏవైతే ఉంటాయో అవే మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇక్కడ పక్కన ఒక బాక్స్ లో చెప్పడం అనేది జరిగింది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వాజ్ ద ఫస్ట్ మ్యాన్ టు స్టెప్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద మూన్ ఆన్ 20th July 1969. 1969లో 20th జూలై 20 1969లో మొదటిసారి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి మీద అడుగు పెట్టడం అనేది జరిగిందండి. అదేవిధంగా చంద్రుడి మీద అడుగు పెట్టడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ చూడండి అన్న, శాటిలైట్. వాట్ డూ యూ మీన్ బై శాటిలైట్? ఉపగ్రహం అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ సెలెస్ట్రియల్ బాడీ. సెలెస్ట్రియల్ బాడీ అంటే ఖగోళ వస్తువు అని చెప్పుకున్నాం. దట్ మూవ్స్ అరౌండ్ ద ప్లానెట్స్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద ప్లానెట్స్ మూవ్ అరౌండ్ ద సన్. మన తాలూకు సూర్యుడి చుట్టూ ఈ గ్రహాలు ఎలా అయితే తిరుగుతాయో ఈ గ్రహాల చుట్టూ ఈ ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో అలాగే తిరగడం అనేది జరుగుతుంది. అండ్ వాట్ డూ యూ మీన్ బై హ్యూమన్ మేడ్ శాటిలైట్? కృత్రిమ ఉపగ్రహాలు, ఆర్టిఫిషియల్ బాడీస్ అంటాం, ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అంటాం. అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ ఆర్టిఫిషియల్ బాడీ, కృత్రిమంగా తయారు చేసినటువంటి ఉపగ్రహం. ఇట్ ఈస్ డిజైన్డ్ బై సైంటిస్ట్ టు గ్యాదర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద యూనివర్స్ ఆర్ ఫర్ కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ సర్వీసెస్ కోసం కానీ లేకపోతే ఈ విశ్వం గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం కానీ ఈ శాస్త్రవేత్తలు ఈ కృత్రిమ ఉపగ్రహాలను పంపిస్తూ ఉంటారు. ఇట్ ఈస్ క్యారీడ్ బై ఎ రాకెట్ అండ్ ప్లేస్డ్ ఇన్ ద ఆర్బిట్ అరౌండ్ ద సన్. ఆర్బిట్ అంటే ఏంటి? ఏమని చెప్పుకున్నాం? ద పాత్స్ దట్ దీస్ బాడీస్ ఫాలో. ఆ బాడీస్ ఏవైనా అవ్వచ్చు, లైక్ ప్లానెట్స్ అవ్వచ్చు, లేకపోతే ప్లానెట్స్ అనేవి ఆర్బిట్స్ లో ఉండి మనకు సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. దీస్ శాటిలైట్స్ ఏవైతే ఉంటాయి, శాటిలైట్స్ తమ ఆర్బిట్స్ లో మన తాలూకా గ్రహాలు ఏవైతే ఉంటాయి గ్రహాల చుట్టూ తిరుగుతుంటాయి. సో రాకెట్ క్యారీ చేయడం అనేది జరుగుతుంది. ఈ శాటిలైట్స్ ని వాటిని ఎర్త్ చుట్టూ ఆర్బిట్ లో పెట్టేసి అవి భూమి మీదకి తిరిగి వచ్చేయడం అనేది జరుగుతుంది. దస్ పర్టికులర్ రాకెట్. సమ్ ఆఫ్ ద ఇండియన్ శాటిలైట్స్ ఇన్ స్పేస్ ఆర్ ఇన్సాట్, ఐఆర్ఎస్ అండ్ ఎడ్యుసాట్. దీస్ ఆర్ ఇండియన్ శాటిలైట్స్ అన్న. భారతదేశం సో భూమి చుట్టూ తిరగడానికి పంపించినటువంటి ఉపగ్రహాలు. చూడండి రాకెట్ లాంచ్ ఎలా జరుగుతుందో. భూమి మీద నుంచి రాకెట్ అనేది ఇలా లాంచ్ అవ్వడం అనేది జరుగుతుంది అండ్ రాకెట్ ఫాల్స్ బ్యాక్ టు ద ఎర్త్. సో ఆర్బిట్ లోని మన తాలూకా శాటిలైట్ నుంచేసి రాకెట్ అనేది భూమి మీదకి వచ్చేయడం అనేది జరుగుతుంది. ఈ తాలూకా శాటిలైట్ ఏదైతే ఉంటుందో శాటిలైట్ ఆర్బిట్ లో తిరుగుతూ ఉండడం అనేది జరుగుతుంది, భూమి చుట్టూ తిరుగుతూ ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకు పంపిస్తారు? యూనివర్స్ ని స్టడీ చేయడానికి అండ్ ఫర్ కమ్యూనికేషన్ పర్పసెస్. రైట్? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఆస్ట్రాయిడ్స్ అంటే ఏంటి చెప్పుకున్నాం మనం. మార్స్ కి జూపిటర్ కి మధ్య ఆస్ట్రాయిడ్స్ ఉంటాయని చెప్పి జాగ్రత్తగా వినాలి. అపార్ట్ ఫ్రమ్ ద స్టార్స్, ప్లానెట్స్ అండ్ శాటిలైట్స్, దేర్ ఆర్ న్యూమరస్ టైనీ బాడీస్ విచ్ ఆల్సో మూవ్ అరౌండ్ ద సన్. సో ఈ తాలూకా ప్లానెట్స్ అండ్ శాటిలైట్సే కాకుండా మన తాలూకా ఈ సూర్యుడి చుట్టూ చాలా చాలా చిన్న చిన్న బాడీస్ కూడా తిరుగుతూ ఉంటాయంట. దీస్ బాడీస్ ఆర్ కాల్డ్ ఆస్ట్రాయిడ్స్. వాటినే మనం ఆస్ట్రాయిడ్స్ అని చెప్పి అంటాం. దేర్ ఫౌండ్ బిట్వీన్ ద ఆర్బిట్స్ ఆఫ్ మార్స్ అండ్ జూపిటర్. ఎక్కువగా మనకి ఆస్ట్రాయిడ్స్ మార్స్ అండ్ జూపిటర్ మధ్యలో కనిపించడం అనేది జరుగుతుంది.
Scientists are of the view that asteroids are part of a planet which exploded many years back. సో ఈ ఆస్ట్రాయిడ్స్ అనేవి ఒక పెద్ద ప్లానెట్ లోకి సంబంధించినటువంటివి. ఈ పెద్ద ప్లానెట్ అనేది ముక్కలైపోయింది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం. సో ఆ ముక్కలే ఇప్పుడు ఆస్ట్రాయిడ్స్ గా ఉండడం అనేది జరిగింది. అండ్ దే ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్ బికాస్ ఆఫ్ సన్స్ గ్రావిటేషనల్ పుల్ అని చెప్పి చాలా మంది సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చెప్తూ ఉండడం అనేది జరుగుతుంది. మిటియారిడ్స్ చూడండి, వాట్ డూ యూ మీన్ బై మిటియోరాయిడ్స్? The small piece of rocks which move around the sun are called meteoroids. So meteoroids అంటే ఏంటి? సో దే ఆర్ స్మాల్ పీసెస్ ఆఫ్ రాక్స్, చిన్న చిన్న రాక్స్ ఉంటాయి, అవి సన్ చుట్టూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉండడం అనేది జరుగుతుంది. దే ఆర్ నాట్ బిగ్ యాజ్ ఆస్ట్రాయిడ్స్. ఆస్ట్రాయిడ్స్ అంత పెద్దగా ఉండవు అండ్ ఇవి కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సమ్ టైమ్స్ దీస్ మిటీరాయిడ్స్ ఏవైతే ఉంటాయి దే కమ్ నియర్ ద ఎర్త్, భూమి దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. అండ్ దే టెన్ టు డ్రాప్ ఆన్ ఇట్, మన భూమి మీద పడడం కూడా జరుగుతుంది. During this process, due to friction with the air, they get heated up and burn. అవి భూ వాతావరణంలోకి ప్రవేశించి భూమి మీదకి జాలు వారాలి, భూమి మీదకి పడాలి అనేటప్పుడు దే కమ్ అప్ విత్ ఎ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ కాల్డ్ ఫ్రిక్షన్ ఆఫ్ ఎయిర్. ఎయిర్ యొక్క ఫ్రిక్షన్ ని మీట్ అవుతాయి. ఎయిర్ యొక్క ఫ్రిక్షన్ తాళలేక అవి బర్న్ అయిపోవడం అనేది, కాలిపోవడం అనేది జరుగుతుంది. యాక్చువల్లీ దీస్ ఫ్రిక్షన్ ఆఫ్ ఎయిర్ ఏం చేస్తుందంటే మిటీరాయిడ్స్ ఏవైతే ఉంటాయో వాటి తాలూకు స్పీడ్ ని కూడా తగ్గించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇట్ కాజెస్ ఎ ఫ్లాష్ ఆఫ్ లైట్, అది ఒక లైట్ ని ఒక చిన్న మెరుపులాగా రావడం అనేది జరుగుతుంది ఆకాశంలో. సమ్ టైమ్స్ ఏ మెటీరాయిడ్ వితౌట్ బీయింగ్ కంప్లీట్లీ బర్న్ ఫాల్స్ ఆన్ ద ఎర్త్ అండ్ క్రియేట్స్ ఏ హాలో. సో ఈ మెటీరాయిడ్స్ ఏవైతే ఉంటాయో కంప్లీట్ గా బర్న్ అవ్వకుండా అవి భూమి మీద పడితే, భూమి మీద పడి భూమి మీద ఒక హాలో, ఒక గోతి లాంటిది క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో భూమి మీద కూడా పడడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి గెలాక్సీ గురించి చెప్తున్నారు, చాలా చాలా ఇంపార్టెంట్. గెలాక్సీ, వాట్ యు మీన్ బై గెలాక్సీ? ఇట్ ఈస్ ఎ హ్యూజ్ సిస్టమ్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ స్టార్స్. గెలాక్సీ కంపోజ్డ్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ స్టార్స్ అండ్ క్లౌడ్స్ ఆఫ్ డస్ట్ అండ్ గ్యాసెస్. వీటన్నింటిని కలిపి మనం గెలాక్సీ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో మెనీ ఆఫ్ సచ్ గెలాక్సీస్ కంబైన్ టు ఫార్మ్ అవర్ యూనివర్స్. సో మన విశ్వం ఏదైతే ఉంటుందో, యూనివర్స్ ఏదైతే ఉంటుందో, ఇట్ కంపోజ్డ్ ఆఫ్ మెనీ గెలాక్సీస్. గెలాక్సీ 1, గెలాక్సీ 2, గెలాక్సీ 3 ఇలా ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఇమాజిన్ హౌ బిగ్ ద యూనివర్స్ ఈజ్. సో విశ్వం ఎంత పెద్దదో మనం ఇమాజిన్ చేసుకోలేము. అండ్ ఈ యూనివర్స్ ఏదైతే ఉంటుందో, యూనివర్స్ లో ఎన్ని గెలాక్సీలు ఉన్నాయో మనం కౌంట్ చేయలేము. సైంటిస్ట్ ఆర్ స్టిల్ ట్రైయింగ్ టు ఫైండ్ అవుట్ మోర్ అండ్ మోర్ అబౌట్ ఇట్. ఈ యూనివర్స్ గురించి, విశ్వం గురించి శాస్త్రజ్ఞులు చాలా తెలుసుకోవాలని చెప్పి అనుకుంటారు, ఆస్ట్రానమర్స్, సైంటిస్ట్. వీఆర్ నాట్ సర్టైన్ అబౌట్ ఇట్స్ సైజ్, బట్ వీ నో దట్ ఆల్ ఆఫ్ అస్, యూ అండ్ ఐ బిలాంగ్ టు దిస్ యూనివర్స్. ఎంత పెద్దదో యూనివర్స్, ఈ విశ్వం అని మనం చెప్పలేం, కానీ మనందరం ఈ విశ్వంలో ఒక భాగమే. అర్థమైందా? సో మనం గెలాక్సీ అంటే ఏం చెప్పుకున్నాం? ఇట్ ఈస్ ఎ హ్యూజ్ సిస్టమ్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ స్టార్స్ అని చెప్పుకున్నామా. ఆర్ సోలార్ సిస్టమ్, మన సన్ అనేటటువంటిది, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద గెలాక్సీ నేమ్డ్ మిల్కీ వే గెలాక్సీ. సో అవర్ సోలార్ సిస్టమ్ ఈజ్ పార్ట్ ఆఫ్ మిల్కీ వే గెలాక్సీ అమ్మ. అర్థమైందా? ఇన్ ఏన్షియంట్ ఇండియా ఇట్ వాజ్ ఇమేజిన్డ్ టు బి రివర్ ఆఫ్ లైట్ ఫ్లోయింగ్ ఇన్ ద స్కై. సో ఒక రివర్ ఆఫ్ లైట్, దట్ ఈస్ ఆకాశ గంగా అని చెప్పి పిలవడం అనేది కూడా జరుగుతుంది. అర్థమైందా? సో ద గెలాక్సీ ఇన్ విచ్ ఆర్ సోలార్ సిస్టమ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఈజ్ మిల్కీ వే గెలాక్సీ, ఆకాశ గంగా అని కూడా దాన్ని అనడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ చాప్టర్ అమ్మ. సో డీటెయిల్డ్ గా మీకు ఈ చాప్టర్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అని టకటక రివైజ్ చేసేద్దామా? జాగ్రత్తగా వినాలి. సో చూడండి అన్న, ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఏం మాట్లాడుకున్నాం? ఫస్ట్ సెలెస్టియల్ బాడీస్ అంటే ఏంటో మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఖగోళ వస్తువులు అంటే ఏంటో మాట్లాడుకున్నాం. ద ఆబ్జెక్ట్స్ దట్ అపియర్ ఇన్ ద నైట్ స్కై ఆర్ సెలెస్టియల్ బాడీస్ అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. అండ్ సెలెస్టియల్ బాడీస్ కెన్ బి డివైడ్ ఇంటూ 2 types. వాటి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఒకటి స్టార్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ ప్లానెట్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. వాట్ ఆర్ స్టార్స్? స్టార్స్ ఆర్ వెరీ హ్యూజ్ and stars are very brighter, stars are very hot and they emit their own heat and light and they are made up of gases. సో వాటిని స్టార్స్ అంటారని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. సన్ ఈజ్ ఎ స్టార్, దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అండ్ మనం ప్లానెట్స్ గురించి కూడా మాట్లాడడం అనేది జరిగింది. సమ్ సెలెస్టియల్ బాడీస్ డు నాట్ హ్యావ్ దేర్ ఓన్ హీట్ అండ్ లైట్, దే ఆర్ కాల్డ్
ప్లానెట్స్ అండ్ దే డెరైవ్ హీట్ అండ్ లైట్ ఫ్రమ్ స్టార్స్. వాటిని మనం ప్లానెట్స్ అంటారని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ప్లానెట్స్ కేమ్ ఫ్రమ్ ఏ గ్రీక్ వర్డ్, ఒక గ్రీక్ వర్డ్ నుంచి పదం రావడం అనేది జరిగింది. వాట్ ఈస్ దట్ గ్రీక్ వర్డ్? ప్లానెటై అని చెప్పి మనం మాట్లాడడం అనేది జరిగింది. ప్లానెటై మీనింగ్ ఏంటి? వాండరర్స్ అని మీనింగ్ అని చెప్పి కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. రైట్. అండ్ నెక్స్ట్ దాంతోపాటు ఏం మాట్లాడుకున్నాం? కాన్స్టలేషన్స్ గురించి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. నక్షత్ర కూటమి అని చెప్పి అంటారని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో వాట్ ఆర్ కాన్స్టలేషన్స్? దే ఆర్ వేరియస్ ప్యాటర్న్స్ ఫార్మ్డ్ బై డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ స్టార్స్. ఒక కాన్స్టలేషన్ గురించి మనం మాట్లాడుకున్నాం ఏంటంటే అది ఉర్సా మేజర్ గురించి మనం మాట్లాడుకోవడం అనేది కూడా జరిగింది. ఉర్సా మేజర్ ఆర్ బిగ్ బేర్ అని కూడా అంటారు. ఉర్సా అంటే ఏంటంటే బేర్. ఓకేనా? ఇట్ ఈస్ వన్ సచ్ కాన్స్టలేషన్. దాని గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో వన్ ఆఫ్ ద మోస్ట్ రికగ్నైజబుల్ కాన్స్టలేషన్ ఏంటి అంటే సప్తరిషి అని కూడా మనం మాట్లాడుకున్నాం. సప్తరిషి ద్వారా మనం దేన్ని చూడొచ్చు? నార్త్ స్టార్ ని చూడొచ్చు. దీనికి ఇంకొక పేరు ఏంటి? నార్త్ స్టార్ ని పోల్ స్టార్ అని కూడా అంటారు, ధ్రువ నక్షత్రం అని కూడా అంటారు. దాని గురించి మాట్లాడాం. సో ఇవన్నీ కాన్స్టలేషన్స్ అనేవి ఎందుకు ఉపయోగపడేవి అంటే టు నైట్ స్కైలో, నైట్ టైంలో డైరెక్షన్స్ అనేవి కనుక్కోవడం కోసం, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ వీటిని కనుక్కోవడం కోసం, వీటి గురించి కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ సోలార్ సిస్టమ్ గురించి మనం మాట్లాడడం అనేది జరిగింది. సౌర కుటుంబం నుంచి సోలార్ సిస్టమ్ కంప్రైజెస్ ఆఫ్ సన్ యాజ్ ఎ హెడ్, దాని తర్వాత ప్లానెట్స్, అండ్ దాని తర్వాత ప్లానెట్స్ యొక్క శాటిలైట్స్, అండ్ దాని తర్వాత ఆస్ట్రాయిడ్స్, అండ్ దాని తర్వాత మీటీరాయిడ్స్. వీటి గురించి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ మనకి ప్లానెట్స్ మొత్తం ఎన్ని? 8 అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. వాట్ ఆర్ దోస్ 8 ప్లానెట్స్ అమ్మా? ఫస్ట్ది ద నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్ మెర్క్యూరీ, తర్వాత వీనస్, తర్వాత ఎర్త్, తర్వాత మార్స్. ఈ నాలుగింటిని ఏమంటారని చెప్పుకున్నాం? టెరెస్ట్రియల్ ప్లానెట్స్ లేదా ఇన్నర్ ప్లానెట్స్ అంటారని చెప్పుకున్నాం. అండ్ మన మార్స్ ఏదైతే ఉంటుందో మార్స్కి తర్వాత వచ్చే ప్లానెట్స్కి మధ్య ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంటుందని చెప్పి మనం చెప్పుకున్నాం. ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఏదైతే ఉంటుందో దానిలో బిగ్గెస్ట్ ఆస్ట్రాయిడ్ ఏంటి? సెరెస్ అని చెప్పుకున్నాం. సెరెస్ ఈజ్ ఆల్సో కాల్డ్ డ్వార్ఫ్ ప్లానెట్ అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ప్లూటో కూడా డ్వార్ఫ్ ప్లానెట్ అని రికగ్నైజ్ చేశారని చెప్పి చెప్పుకున్నాం ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ వాళ్ళు. జూపిటర్ తర్వాత ఏంటి? సాటర్న్. సాటర్న్ తర్వాత యురేనస్. యురేనస్ తర్వాత నెప్ట్యూన్. ఈ 4 ఏవైతే ఉంటాయో వీటిని ఏమంటారని చెప్పుకున్నాం? జోవియన్ ప్లానెట్స్ లేదా అవుటర్ ప్లానెట్స్ అంటారని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. అండ్ ఈ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూ మూన్స్ లేదా శాటిలైట్స్ అనేవి కూడా ఉంటాయని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. రైట్? మూన్స్ లేదా శాటిలైట్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఉంటాయని చెప్పి చెప్పుకున్నాం. సో సోలార్ సిస్టమ్, హౌ డిడ్ దిస్ వర్డ్ కేమ్? సోల్ అంటే ఏంటి? రోమన్ మైథాలజీలో సన్ గాడ్ అని చెప్పి అర్థం. దాని గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సోలార్ మీన్స్ రిలేటెడ్ టు ద సన్ అని చెప్పి అర్థం. అర్థమైందా? సో నెక్స్ట్ మనం జాగ్రఫీ అనేటటువంటి పదం గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. జాగ్రఫీ ఈజ్ అన్ ఇంగ్లీష్ వర్డ్. ఇవి ఇంగ్లీష్ వర్డ్ దేని నుంచి వచ్చింది? కాంబినేషన్ ఆఫ్ 2 గ్రీక్ వర్డ్స్ నుంచి రావడం అనేది జరిగింది. సో జియో కేమ్ ఫ్రమ్ ఏ గ్రీక్ వర్డ్ నేమ్డ్ జీ అనేటటువంటి గ్రీక్ వర్డ్ నుంచి రావడం అనేది జరిగింది. అండ్ గ్రఫీ అనేటటువంటి ఇంగ్లీష్ వర్డ్ ఇట్ కేమ్ ఫ్రమ్ గ్రాఫియా అనేటటువంటి గ్రీక్ వర్డ్ నుంచి వచ్చిందని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. గ్రాఫియా అంటే ఏంటి? రైటింగ్, డిస్క్రైబింగ్ లేదా డిస్క్రిప్షన్ ఆఫ్ ఎర్త్ లేదా రైటింగ్ అబౌట్ ఎర్త్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. లిటరల్ మీనింగ్ ఆఫ్ జాగ్రఫీ. అండ్ జియాలజీ, జామెట్రీ, జియాయిడ్ ఇస్ ద షేప్ ఆఫ్ ఎర్త్. దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. జియాలజీ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ ఎర్త్. జామెట్రీ అంటే ఏంటి? మెజర్మెంట్ ఆఫ్ ఎర్త్ అని కూడా మనం చెప్పుకోవడం అనేది జరిగింది. అండ్ ద పీపుల్ who study this particular sky, who study this universe, the movements of the celestial bodies are called astronomers అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఆర్యభట్ట అనేటటువంటి ఏన్షియంట్ ఆస్ట్రానమర్ గురించి కూడా మనం చదువుకోవడం అనేది జరిగింది. రైట్? సన్ గురించి కూడా మనం చదువుకోవడం అనేది జరిగింది. సన్ ఈజ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ అండ్ ఈజ్ వెరీ హ్యూజ్ అండ్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ హాట్ గ్యాసెస్ అని చెప్పి మనం తెలుసుకోవడం అనేది జరిగింది. అండ్ ఎర్త్ కి సన్ కి మధ్య దూరం 150 మిలియన్ కిలోమీటర్స్ అవే అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు లైట్ యొక్క స్పీడ్ కూడా మనం తెలుసుకోవడం అనేది జరిగింది. 3 lakh కిలోమీటర్స్ పర్ సెకండ్. కానీ ఇంత స్పీడ్తో ట్రావెల్ చేసినప్పటికీ సూర్యుడు, సన్ ఎవరైతే ఉంటారో సన్ నుంచి ఎర్త్ ఏదైతే ఉంటుందో ఎర్త్కి
ఎంతసేపు పడుతుంది లైట్ అనేది చేరుకోవడానికి 8 minutes పడుతుంది అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ దీస్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ప్లానెట్స్ రివాల్వ్ అరౌండ్ సన్, సూర్యుడు చుట్టూ తిరుగుతాయని చెప్పుకున్నాం. ఈ దేనిలో తిరుగుతాయి? దే ఫాలో ఏ స్పెసిఫిక్ పాత్స్, దోస్ ఆర్ ఆర్బిట్స్ అంటారని చెప్పి కూడా మనం చెప్పుకోవడం అనేది జరిగింది. రైట్, ఆర్బిట్స్ అంటారని కూడా మనం చెప్పుకోవడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ మనం దేని గురించి మాట్లాడుకున్నాం? ఈ సన్, ఎర్త్ ని బ్లూ ప్లానెట్ అంటారని కూడా మనం మాట్లాడుకున్నాం. అండ్ మూన్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఎర్త్ హ్యాస్ ఓన్లీ వన్ శాటిలైట్, దట్ ఈస్ మూన్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఎర్త్ కి మూన్ కి డిస్టెన్స్ ఎంత? 3,84,400 kilometers అవే అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో అండ్ దాంతోపాటు ద మూన్ మూవ్స్ అరౌండ్ ద ఎర్త్ ఇన్ అబౌట్ 27 days. మన భూమి చుట్టూ చంద్రుడు తిరగడానికి పట్టేటటువంటి సమయం 27 రోజులు. అండ్ ద టైమ్ ఇట్ టేక్స్ టు స్పిన్ అరౌండ్ ఇట్ కూడా 27 days. అందుకే మనకు ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద మూనే కనిపిస్తుంది అని చెప్పి కూడా మనం చెప్పుకోవడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు మనం ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా తెలుసుకున్నాం. కృత్రిమ ఉపగ్రహాల గురించి కూడా తెలుసుకున్నాం. ఈ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో ఎందుకండి? టు స్టడీ ద యూనివర్స్ అండ్ దాంతోపాటు కమ్యూనికేషన్ స్టడీస్ కోసం వీటిని పంపిస్తారు అని చెప్పి కూడా మనం చదువుకోవడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు మనం ఆస్ట్రాయిడ్స్ గురించి కూడా మనం తెలుసుకోవడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు మనం మిటీరియాయిడ్స్ గురించి కూడా మనం తెలుసుకోవడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, వీటన్నింటి గురించి మనం తెలుసుకున్నాం. మిటీరాయిడ్స్ ఏవైతే ఉంటాయో అవి ఎర్త్ మీదకి రావడానికి చూస్తాయి, బట్ విత్ రెస్పెక్ట్ టు ద ఫ్రిక్షన్ ఆఫ్ ఎయిర్ యొక్క ఫ్రిక్షన్ వల్ల అవి గాల్లోనే బర్న్ అయిపోతాయి, కాలిపోతాయి అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది కూడా జరిగింది. అండ్ దాంతోపాటు వాట్ ఈస్ గెలాక్సీ అని కూడా మనం నేర్చుకున్నాం. దిస్ యూనివర్స్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ మెనీ గెలాక్సీస్ అండ్ ద గెలాక్సీ ఇన్ విచ్ అవర్ సోలార్ సిస్టమ్ ఇస్ దేర్, ఇట్ ఈస్ కాల్డ్ మిల్కీ వే గెలాక్సీ అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. దాన్ని ఏమంటారు? ఆకాశ గంగా అనేవాళ్ళు ఏన్షియంట్ టైమ్స్ లో అని చెప్పి మనం కూడా చెప్పుకోవడం అనేది జరిగింది. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ చాప్టర్ అండి. సో డీటెయిల్డ్గా అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరైనా మన తాలూకు ఎన్సీఆర్టీ కోర్స్లో జాయిన్ అవ్వకపోతే ట్రై టు జాయిన్ అవర్ కోర్స్. మీకు చాలా చాలా వాల్యుయేషన్ ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. ఫౌండేషన్స్ చాలా చాలా స్ట్రాంగ్గా పడుతుంది. డీటెయిల్డ్గా ప్రతి ఒక్క విషయం గురించి మీరు తెలుసుకుంటారు. నేను డీటెయిల్డ్గా మన అమ్మ భాషలో తెలుగు భాషలో చెప్తాను కాబట్టి మీకు చక్కగా అర్థమవుతుంది. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ చాప్టర్. మళ్ళీ నెక్స్ట్ చాప్టర్లో కలుద్దాం. బాయ్ అమ్మ.